వైసీపీ అరాచకాలు ఎంత ఎక్కువైపోతున్నాయనేది ఇప్పుడు ప్రజాముఖంగానే తెలుస్తోంది. రిపోర్టర్స్ అంటే సీఎంలు, పీఎంలైనా సరే కాస్త ఆలోచించుకొని మాట్లాడతారు. కానీ విడతల రజని మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోగా నిందలు వేస్తున్నారని వాళ్ళ మీదే నింద వేసి వెళ్ళిపోవడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా విడుదల రజని ప్రెస్ మీట్ ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి పార్టీ ముందడుగు వేస్తోంది. ఏపీలో అయితే ప్రతి ఒక్కరూ సైతం ఎన్నో రకాలుగా అవినీతికి పాల్పడుతున్న వైసీపీకి మరి ఇప్పుడు చరమగీతం పాడే సమయం వచ్చిందంటూ చెప్తున్నారు. తాజాగా మరి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ లోపాయికారి ఒప్పందాల గురించి విషయాలకొస్తే అనుకూలంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క విషయాన్ని సైతం నిందలు వేయకండి అంటూ ఆమె చల్లగా జారుకుంది. ఇంతకీ తాజాగా జరిగినటువంటి విషయం ఏమిటంటే ఇటీవల చాలామంది అనారోగ్యంతో మరి డయేరియాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు పోయాక మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం, ప్రజలకు అండగా ఉన్నామని అంటున్నారు. ఇది ఎంతవరకు సబబని విలేకరులు అడిగిన ప్రశ్నకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ముక్తస్థరిగా సమాధానమిచ్చారు. అధికారులు తమ విధులు సక్రమంగా చేశారు, నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని అన్నారు. చనిపోయిన పద్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తారా అనే ప్రశ్నకి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని, మరి పోస్ట్మార్టం రిపోర్ట్ రావాలని మరి ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళకి సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. మరి గుంటూరు కలెక్టరేట్లో నగరపాలిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై ఆమె సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాంతులు విరేచనాలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా యంత్రాంగం అప్రమత్తం చేశామని చెప్పారు. మొత్తానికి ఒకరు ఇద్దరు కాదు, దాదాపు పల్నాడు, పేరేచర్ల, అలాగే ఇంకా నర్సరావుపేట, సింగిపురం, మేడికొండూరు ఇలాంటి ప్రాంతాల్లో దాదాపు 41 మంది డయేరియాతో హాస్పిటల్ పాలయ్యారు. వాంతులు, విరోచనాలతో అయితే ఇబ్బందులు పడుతున్నారు. దీనంతటికీ కూడా కార్పొరేషన్ నీరే కారణమని, నీరు మురుగుగా వస్తున్నాయని ఇప్పటికే దాదాపు 10 రోజులు అంటే వాళ్ళు హాస్పిటల్లో చేరే ముందే వాళ్ళ అధికారులకి సైతం కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని, అప్పుడే పట్టించుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాపాయం వరకు వచ్చేది కాదు కదా అని విలేకరులు అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఉన్నారు. అంతేకాని అక్కడ ఎవరికి ఫిర్యాదు చేయడానికి అధికారులు కూడా లేరని, ఆఫీసుల్లో డీఏలు, ఏడీలు ఎవ్వరూ కూడా ఉండట్లేదని, ఈ విషయాన్ని ప్రజల తరపున విలేకరులు అడిగితే ప్రాణాపాయం జరగలేదని, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతోందని, మరి బాధితుల్ని పరామర్శిస్తున్నామని, అలాగే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి చల్లగా జారుకుంది. ఇక్కడేం బాగుపడలేదురా బాబోయ్ అంటే తప్పంతా అడుగుతున్న మిమ్మల్దే అని అక్కడ ఉన్న విలేకరుల పైన విడుదల రజని నిందవేసి వెళ్ళిపోవడం చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ మరి కౌంటర్లేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా ఈ విషయంపై ప్రజలు కూడా నిజంగానే సందిగ్ధంలో ఉన్నారు. ఏం చేశారో ఇప్పటికైనా ఆలోచించండి. ఎలాంటి వాళ్ళకి అధికారం అప్పగించారో ఆలోచించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే జరిగే నష్టాన్ని ఎవ్వరూ ఆపలేరని గుర్తించాలి అంటూ జనంలోనే చైతన్యం రావాలి అని కోరుకుంటున్నారు విశ్లేషకులు.